One. Hello guys, this is me, Deshi's video, and today we're going to be at Sacramento, so follow me. Orangutan, or whatever it is, and if you see, then you might see there's another one over there. You see it? Okay. Now we have హాయ్ హలో వెల్కమ్ టు విదేశీ. ఎస్, ఇందాకే మా అబ్బాయి చెప్పినట్టు మేము సాక్రమెంటో జూకి వచ్చేసాం. సో చూడండి, కోతితోటి ఫోటోలు దిగుతున్నారు వీళ్ళిద్దరు, రెండు కోతులు. వాడు మీద కూర్చున్నాడు, ఇది పక్కపడి నిల్చొని చూస్తుంది. సో ఇదేదో లీమర్ అంట, ఇదో రకం కోతి. సో చూడండి ఎలా కూర్చుందో. ఐ థింక్ ఇది జస్ట్ కైండ్ ఆఫ్ కొండంగా అనుకుంటా మన ఇండియాలో. ఎగ్జాక్ట్ ఏ వేనుమలో తెలీదు నాకు. We're back. Looks like we have some giraffe. There's no board. Okay, there is. Sorry about that. But if you want, you can click that subscribe. How many giraffes? 1, 2, 3, 4. Yeah, so it looks like there's 4, and I think there's a newborn here. But I don't Newborn know. is there? Yeah, I don't think there's a newborn, but I think it is. So yeah. ఇక్కడ వీళ్ళు మీర్ క్యాట్స్ తోటి ఆడుకుంటున్నారు. మీర్ క్యాట్స్ అంటే మేబీ ముంగీసలు కావచ్చు. చూడండి, పిల్లలందరూ వాటి చుట్టూ కూర్చుండే. మూడు ముంగీసలు ఉన్నాయి, అవి మొత్తం అటు ఇటు రన్ చేస్తూ ఉండే. అయితే ఇదేదో బర్డ్ని చూసి మా చిన్నోడును మా ఆయన లొల్లు పెట్టుకుండా ఉండే. ఏంటిది, అదేదో సీరియల్లా కనిపిస్తుంది, లయన్ గార్డ్ సీరియల్ అని అంటే, ఇది ఈ బర్డేనా అంటే కాదు ఇంకో బర్డ్ అని చెప్పేసి అని అలా చెప్తా ఉండే. బట్ లిమిటెడ్ బర్డ్సే ఉన్నాయి. సో ఇది ఇంకో కైండ్. ఇవైతే జంట ఉన్నట్టున్నాయి బర్డ్స్. అలా జస్ట్ 13 acres ఉందన్నమాట ఈ సాక్రమెంటో జూ అనేది. మనం కంటిన్యూస్గా చూస్తే ఒక 2 hours చూడడం అయిపోతుంది. సో ఇవి కూడా కొంగ జాతికి చెందినవి అని చెప్పేసి అని అక్కడ ఉండే. అండ్ ఇది యాక్చువల్గా సేమ్ రెండు ఒకటి అంతకుముందు చూపించింది. అది ఫీమేల్, ఇది మేల్ అనుకుంటా. ఎందుకో సపరేట్ చేశారట వాళ్ళు, సమ్ ఇష్యూ వల్ల. చూడండి, రెండు. ఇక్కడ చిన్న ట్రైన్ ఉందండి, అంటే కిడ్స్ అండ్ పేరెంట్స్ ఇద్దరు ఎక్కచ్చు. It's like pulleys. ఓకే It's like pulleys footsteps. ఓకే Or feet. If you never watched Like Guard, then get out of this video. I'm actually saying that. దిస్ ఈస్ అ మౌంటైన్ లయన్. దిస్ ఈస్ ద snow leopard. ఇది చిన్న ఉంది, ఇది గింత ఉంది. I don't know what it is. This is a capybara. And capybaras look like squirrels, and that's all. ఇక్కడ వచ్చేసి ఇవి స్క్విరల్ మంకీ. ఈ స్క్విరల్ మంకీస్ మీకు కనబడుతున్నాయో లేదో ఈ వీడియోలో నాకు తెలీదు. చాలా ట్రై చేస్తా కొంచెం క్లారిటీగా తీయడానికి, బట్ అవి ఎక్కడో ఉన్నాయి. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూను, సో అందుకని కొంచెం ఇక్కడ ఈ మంకీ కొంచెం కనబడుతుంది. చూడండి, ఏదో తింటుంది ఈ స్క్విరల్ మంకీ. ఇదన్నమాట చూడటానికి. చూడండి ఎలా ఉందో. వీళ్ళు చిన్న పిల్లల్ని చూసినట్టు ఉంది. అవి ఆడుకుంటూ ఉండే ఆఫ్టర్నూన్ టైంలో, మేము వెళ్ళిన టైంలో. Sajid, what is this animal? Capybara. Capybara. Yeah, it's more like a squirrel. Wow. It also has left feet, if you can see that. You see, it has left feet. Kinda has left feet. Like water bottle. I'll do that. And let's. Mom,
అంటే అది కోళ్ళనే. Okay, go with me. ఇవి తెలుసు కదా, ఇవి జిరాఫీస్. వాటికి ఏదో బాక్స్లో పెట్టేసి ఫుడ్ బెటర్ అనమాట. సో చూడండి అది ఎలా తింటుందో, బాల్ని పైగా అనుకొని ఓన్లీ ఫుడ్నే. నాకు భలే అనిపించింది అవి తినేటప్పుడు చూస్తే. నేను ఏదో నార్మల్గా లెట్యూస్ అవి ఇవి తింటుందని నేను అనుకున్నా. బట్ రియల్గా వెళ్ళి చూసేసరికి మనం బర్డ్స్కి అయితే ఎలా పెడతామో అలా పెట్టారనమాట. సో బర్డ్స్ అనగానే ప్యారెట్స్ వచ్చేసాయి. ఇక్కడ రెండే ప్యారెట్స్ ఉండే. అండ్ దట్టు అవి అదర్ సైడ్ ఉండి ఆడుకుంటున్నాయి అన్నమాట. సో ఇక్కడ కనిపించలేదు. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. సో ఫేస్ వచ్చేసి పాండా టైప్ ఉంది. ఎగ్జాక్ట్గా చూడలేదు విచ్ కైండ్ ఆఫ్ మంకీస్ అని. జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకంటే కిడ్స్తో వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి చూస్తూ ఉండే. సో అన్నీ కవర్ చేయాలని చెప్పేసి అని వెళ్ళిపోతూ ఉండే చూసుకుంటూ. చూడండి అది ఎలా గొక్కుంటుందో. అండ్ ఇక్కడ వచ్చేసి అలిగేటర్, అదే అండి మొసలి మంచిగా హాయిగా నీళ్ళలో రెస్ట్ తీసుకుంటుంది. చాలా సమ్మర్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ప్యారెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్యారెట్స్ అయితే అవి టోటల్ 12 ఉన్నాయి అనుకుంటాను. అందులో చూడండి ఎలా లవ్ చేసుకుంటున్నాయి, లవ్ బర్డ్స్. అండ్ అందులోనూ మాకు ప్యారెట్స్ ఉన్నాయి కదా, సో అందుకని చూస్తూ ఉండే ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ అది విచ్ కైండ్ ఆఫ్ ప్యారెట్స్ అని చెప్పేసి అని. సో ఇన్ కేస్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి ఇది తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే అవి చాలా బాగున్నాయి. కైండ్ ఆఫ్ ఇండియాలో ఉండే ప్యారెట్స్ లాగానే ఉన్నాయి, కానీ మనకి రెడ్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ 3 కలర్స్ని కవర్ చేసేసాయి ఆ 3 బర్డ్స్. ఈ యానిమల్ పేరు వచ్చేసి ఒకాపీ అండి. సో ఇది చాలా అన్యూజువల్ యానిమల్ అంట. సో దీని హెడ్ వచ్చేసి జిరాఫీ లాగా అండ్ బాడీ వచ్చేసి హార్స్ లాగా అండ్ స్ట్రైప్స్ వచ్చేసి జీబ్రా లాగా ఉంటాయి. సో అండ్ ఈ బర్డ్ వచ్చేసి హార్న్బిల్ అనమాట. సో నేను ఫస్ట్ టూకన్ అనుకున్నాను, బట్ కాదు. ఎందుకంటే నోస్ అనేది సేమ్ ఉంది కదా, బీక్ వచ్చేసి. అండ్ ఇది మేబీ ఓల్డ్ బర్డ్ అయి ఉంటుంది. సో చాలా దగ్గరకు వచ్చేసింది. సో మేము ఫస్ట్ వేరే వీడియో తీసాను, తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి కనబడుతుందని మళ్ళీ ఈ వీడియో తీసాను. సో చూడండి దాని థ్రోట్ ఎలా ఉందో. ఈ బర్డ్ తర్వాత ఇంకో వేరే బర్డ్ చూసామండి. సేమ్ అది మన పికాక్ లాగానే ఉంది, దాని ఫెదర్స్ అంతా కూడా. అండ్ మేబీ ఇట్స్ అ క్వేల్ దానికి సంబంధించింది అయి ఉండొచ్చు. సో చూడండి. ఇక్కడ చిన్న ఎక్వేరియం ఉంది.
సో అందులో ఒక 2 గోల్డ్ ఫిష్లు, ఒక తాబేలు అండ్ పైన ఇంకో 2 నక్షత్ర తాబేలు అనుకుంటా అవి ఉండే పైన. సో బయట నుంచి తీస్తే అటు ఇటు నడిచే వాళ్ళ రిఫ్లెక్షన్ పడుతుందని ఫోన్ మొత్తం తీసుకుపోయి గ్లాస్ పైన పెట్టేసా. సో గోల్డ్ ఫిష్ కనబడింది. అండ్ ఇదిగో టర్టిల్, ఇది నక్షత్ర తాబేలు అనుకుంటున్నాను, కాదు. ఇక్కడ వచ్చేసి జాగువార్ చూడండి, అటు ఇటు తిరుగుతుంది. అది హంగరీ అనుకుంటా. సో 2 ఉంటే 2 కూడా లేచి అటు ఇటు నడుస్తూ ఉండే. సో అక్కడ వాళ్ళు వచ్చి వాటికి ఫీడ్ చేస్తారేమో అని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా వెయిట్ చేసాం. బట్ ఎవరు రాలేదు ఫీడ్ చేయడానికి. సో మేబీ ఫీడ్ చేస్తే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది అని అనుకున్నాం, కానీ మిస్ అయ్యాం అది. Oh my God, you are tired? Are you tired? Are you tired? Oh, you are hiding? It's hiding. హియర్ యూ గో. ఇక్కడ వచ్చేసి ఫ్లెమింగోస్ని అండ్ డక్స్ని పెట్టారనమాట. సో చాలా ఫ్లెమింగోస్ ఉన్నాయి. అండ్ అందులో ఒకటి బేబీ ఫ్లెమింగో కూడా ఉంటుంది. సో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. You see that baby one? Over there, there's the older one. Okay. No, not that camera way. Yes. No, This one? no, the one that's right next to him. Oh, okay. You know, not. There's the older brother right there. Okay. And their mom and dad are here. Maybe she was an orphan. Who knows? So guys, thank you for watching. Make sure to subscribe, like, and comment, and give us new ideas. So bye.